నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్కి నేను కొత్తగా చాక్లెట్ కేక్ని తయారు చేశాను. ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. చూడండి, బాగా బేక్ అయింది, బాగా పొంగింది కదా, అందుకు చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. అందరూ మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయే కేక్ అండి, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. సో దానికి ముందు నేను చాక్లెట్ పౌడర్ అయితే మనం కొనుక్కోవాలి. ఇంకా నేను కేక్ని ఎందులో వేసుకుంటామో ఆ ట్రేని ముందుగా నేను నెయ్యిని అప్లై చేస్తున్నాను. మొత్తం అంచులు అంతా చక్కగా అప్లై చేయాలి. అంతా బాగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ అన్నది ఉండకూడదు అన్నమాట. ఆ తర్వాత ఆ ట్రేలో మైదా పిండిని వేసి మనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చల్లుకోవాలి. ఇప్పుడైతే ట్రే అన్నది రెడీ అయిపోయింది అన్నమాట కేక్ కోసం. నేను ఒక బౌల్ తీసుకుని దాని మీద జల్లెడ పెట్టుకున్నాను. జల్లించుకోవాలన్నమాట ఈ పౌడర్ని. ముందుగా 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. దానికి నేను 1/2 కప్పు చాక్లెట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత నేను ఒక 1/2 కప్పు షుగర్ని నేను పౌడర్ చేసుకొని, అంటే మిక్సీ వేసేసానండి. ఆ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఇందులోనే. ఇంకా దానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత బేకింగ్ పౌడర్ ఉంది, అది కూడా ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఇంకా బేకింగ్ సోడా కూడా ఒక పించ్ వేసుకున్నాను అంతే. ఇది బేకింగ్ సోడా అన్నమాట. సో అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటేనే ఉండలు లేకుండా పడుతుంది అన్నమాట అందులో. సో అప్పుడు కేక్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇంకంతా ఇలాగా జల్లెడ కట్టేసుకొని ఏవైనా ఉండల్లాగా ఉంటే ఇలా స్పూన్తో నొక్కుంటే మనకి కింద పడిపోతుంది. ఇంకా నాకు షుగర్ పలుకులు ఇంకొద్దిగా ఉన్నాయి. సో నేను దాన్ని ఏంటంటే మిక్సీలో వేసేస్తాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కూడా ఆయిల్, పెరుగు వేసి మనం మిక్సీ చేసుకోవాలి. నేను ఎగ్లెస్ కేక్ తయారు చేస్తున్నాను కాబట్టి పెరుగు కంపల్సరీగా వేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మిక్సీ జార్లో నేను ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఇంకా 1/2 కప్పు కర్డ్ని కూడా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ అయితే బెటర్ అండి. ఈ పల్లి నూనె, నువ్వుల నూనె ఇలాంటివి మాత్రం వేయొద్దు. సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివే వేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటాను. ఇంకొద్దిగా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకున్నాను. ఒక 2 డ్రాప్స్ మాత్రమే వేసుకున్నాను. ఇది మొత్తం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా జల్లించి పెట్టుకున్న ఈ పిండిలో ఈ మిక్సీ చేసుకున్నదంతా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు అవసరమైతే కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం బ్యాటర్ అన్నది కొంచెం లూజ్ అవుతుంది కదా. ఇప్పుడు చాలా థిక్గా ఉంది. కొద్దిగా మిల్క్ని కూడా యాడ్ చేసుకొని లూజ్ చేసుకున్నాను. సో నేను కొద్దిగా మిల్క్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. జస్ట్ అది కొద్దిగా లూజ్ అయితే సరిపోతుంది. ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఇలాగా గరిటె పైకెత్తి వదిలితే రిబ్బన్ లాగా ఇలా పడాలన్నమాట. అంతవరకు బాగా కలుపుకొని అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పాలని యాడ్ చేసుకోవచ్చు. సో
ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసుకోండి. ఎప్పుడైనా ఓకే షుగర్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి, పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను దీన్నంతాన్ని ఈ ముందుగానే మనం సిద్ధం చేసుకున్నాం కదా ఈ ట్రేలోకి వేసేసుకుంటున్నాను. అలా వేసుకొని 1-2 సార్లు దీన్ని ట్యాప్ చేయాలి. అప్పుడే ఈ బ్యాటర్ అంతా కింద సెటిల్ అవుతుంది అన్నమాట. ఇంకా దాని మీద నేను క్రష్ చేసుకున్న ఈ జీడిపప్పు పలుకులను వేసుకున్నాను. మీకు కావాలంటే బ్యాటర్లు కూడా వేసుకోవచ్చు, లేదు టాపింగ్ లా కావాలన్నా అలా వేసుకోండి. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నా. అందులో అయితే కొద్దిగా శాండ్ని కూడా వేసుకున్నాను, అంటే ఇసుకను కూడా వేసుకొని దాని మీద ఒక స్టాండ్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఇది ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి నేను ప్రీహీట్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఇలా ప్రీహీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ముందుగానే మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, అది ఇది క్యాప్ ఓపెన్ చేసి కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసి జస్ట్ పెట్టేద్దాము. అందులో ఇలా పెట్టాక మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి మనం టైట్ చేయకూడదు, క్యాప్ని జస్ట్ మూతలాగా పెట్టేయాలంతే. ఆ తర్వాత నేను పావు గంటకి చూసుకున్నానండి, బాగానే అది రైజ్ అయింది కేక్. అయితే చుట్టుపక్కలంతా బాగా బేక్ అయింది కానీ మధ్యలో మాత్రం అవ్వలేదు. అప్పుడప్పుడు ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇలా నేను టూత్ పిక్ పెట్టుకొని చెక్ చేసుకుంటే మధ్యలో మాత్రం బాగా అంటింది బ్యాటర్. సో అది ఇంకా అవ్వలేదని లెక్క. నాకు ఈ కేక్ అంతా అవ్వడానికి 35 మినిట్స్ అయితే పట్టింది ఎగ్జాక్ట్గా. సో ఈ 35 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే ఇంకా చెక్ చేసుకున్నాను, అంతా బాగా బేక్ అయిపోయిందండి. మధ్యలో కూడా బాగా పొంగింది. సో టూత్ పిక్కి అసలు ఏమీ అంటలేదంటే అంతా బాగా బేక్ అయిపోయిందని లెక్క. సో ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఒక 15 మినిట్స్ అలాగే స్టవ్ మీదనే ఉంచేయాలి. అయితే క్యాప్ మాత్రం పెట్టద్దు, ఓపెన్ టు ఎయిర్ లాగా వదిలేయాలన్నమాట 15 మినిట్స్. ఆ తర్వాత మాత్రమే మీరు బయటికి తీసి డిమోల్డ్ చేసుకోండి. ఇంకా అంత బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా చాకుని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని మనం ఈజీగా డిమోల్డ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే వచ్చేసిందండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసింది. మనం కిందన మైదా కూడా వేసుకున్నాం కాబట్టి సో అంత బాగా వచ్చేసింది అన్నమాట. సో బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇలా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చింది చాక్లెట్ కేక్. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసి తింటారు. చాక్లెట్ అంటే చాలా అందరికీ నచ్చుతుంది కదా. సో ఇలా కట్ చేసి కూడా చూశాను, చాలా బాగా వచ్చింది, మెత్తగా ఫ్లఫీగా బాగా వచ్చింది. తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి న్యూ ఇయర్కి. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మళ్ళీ వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.